కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 8వ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో కీలక ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తాము చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యన్నారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇన్ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా 5 ఏళ్ల ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్లో ఆదాయ పన్నుపై కీలక ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. మధ్యతరగతి వేతన జీవులకు శుభవార్త చెప్పారు. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. ఉద్యోగుల్లో 75% కంటే ఎక్కువ మంది 12 లక్షల కంటే తక్కువ జీతాలు పొందేవారున్నారు. దీంతో చిరు మధ్య తరహా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే ఎన్నికలు జరగనున్న బీహార్కు కేంద్రం బడ్జెట్ రూపంలో వరాల జర్రు కురిపించింది. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు నిర్మలా. అధిక దిగుబడి విత్తనాల కోసం ఓ మిషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీహార్లో ఏర్పాటవనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. బీహార్లో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు పాట్నా ఎయిర్పోర్ట్ ను విస్తరించనున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ఎల్ఈడీ, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ పై ధరలు తగ్గనున్నాయి. అలాగే 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ ధరలు తగ్గనున్నాయి. ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే, నెటెడ్ ఫ్యాబ్రిక్స్ పై ధరలు పెరగనున్నాయి. రంగాల వారీగా చూసుకుంటే రక్షణ శాఖకు 4,91,732 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆరోగ్య శాఖకు 98,311 కోట్లు, విద్యకు 1,28,650 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకు 95,298 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తంగా ఈ ఏడాది 50.65 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.